ఏంటి అన్నావు? మళ్ళీ అను. మెళ్ళొంగదీసి గుద్దితే మూర్చిపోతాడు వీడిది పెద్ద భాషా ఫ్లాష్ బ్యాక్ అని అన్నా. ఏం చేస్తావు? లోపల రుబ్బురాలు బయట రైలు బండి దొరికారా నా జీవితానికి? చెప్పా, చిలక్కి చెప్పినట్టు చెప్పా. వాడికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం అలవాటు చేయొద్దే, ఏదో రోజు అవే నీ మీద ఆయుధాలుగా మారతాయే అని. విన్నావా? ఇప్పుడు చూడు, వాడు నీ నెత్తి మీద ఎక్కి సాగర సంగమం చేస్తున్నాడు. సర్లే, వాడు పడుకున్నాక నాకు కాల్ చెయ్యి. వచ్చి వాడు 2 కాళ్ళు నరికేసి అవతల పడేస్తా. మూసుకొని నీ కాళ్ళ దగ్గర పడుంటాడు. మరీ అంత క్రూరంగా తయారైవేంటే నువ్వు? నువ్వు ఫోన్ పెట్టవే, నేను మళ్ళీ చేస్తా. క్రూరత్వాన్ని క్రూరత్వంతోనే ఎదుర్కోవాలి. మీరు తొక్కినప్పుడు లేదా? తరతరాలుగా, యుగ యుగాలుగా. ఏ ఆపో, మాట్లాడితే ఇదో డైలాగ్ చెప్తావు, తరతరాలుగా యుగ యుగాలుగా అని. నైటు ఇక్కడేగా పడుకుంటావు నువ్వు. అమ్మో, బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ బిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, చిన్నవి పెద్దవి బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, కప్పర్లు, స్టీల్ ప్లేసులు మన వద్ద సరసమైన ధరలకి లభించను. పొద్దెక్కేదాకా దున్నపోతలా పడుకోవడం కాదు, ఎదురింటి అప్పారావుని చూసి నేర్చుకో. పెళ్ళం నిద్ర లేచేసరికి రోజ్ ఫ్లవర్ పట్టుకొని రెడీగా ఉంటాడు. రోజ్ ఫ్లవర్స్, మల్లె ఫ్లవర్స్ తెచ్చేవాడు లైఫ్ లాంగ్ ఉండడే. కొత్తిమీర, కరివేపాకు తెచ్చేవాడే లైఫ్ లాంగ్ ఉంటాడు. చెప్పరా నీ చెల్లికి? అది అలాగే అంటదిలే, నువ్వు పట్టించుకోకు. కష్టపడి నిద్రపోయి లేచావు, ఇదిగో ఈ స్వీట్ తిను. థ్యాంక్స్ రా బంటే, లవ్ యూ. రేయ్, ఇదో స్వీట్ అంటరా? ఒక షుగర్ లేదు, ఒక నెయ్యి లేదు, సప్పగా ఏడిసింది. ఇంత దరిద్రమైన స్వీట్ అసలు నా లైఫ్లో ఎప్పుడు తినలేదు. రేయ్, స్వీట్ ఎలా చెయ్యాలో నీ చెల్లిని చూసి నేర్చుకోరా. ఇది అది చేసిందే. ఏరా, అసలే ఈ కొంపలో నా జీవితం అంతంత మాత్రం. పొద్దున్నే లేచి చూసుకునేదాకా ఈ 2 కాళ్ళు ఉంటాయో లేదో గ్యారంటీ లేదు. రగులుతున్న రావణ కష్టం మీద పెట్రోల్ పోయికరా నువ్వు. భారత్ పాకిస్తాన్ మధ్యలో కూడా ఇంత శత్రుత్వం లేదు, అంతుంది మీ మధ్యలో. ఐ థింక్ ఇక మీద మనం పాకిస్తాన్ని శత్రువుగా చూడడం ఆపేయచ్చురా. ఏ, వాళ్ళు తీవ్రవాదులు ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశారా? మరి వాళ్ళ కంట్రీకి ఇన్కమ్ ఎలా? ఎక్స్పోర్ట్ ఆపేసి బెగ్గర్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట. రీసెంట్ సర్వేల్లో తేలింది. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలన్నారా పెద్దోళ్ళు. అడుక్కు తినే వాళ్ళతో మనకు శత్రుత్వం ఏంటే? వీఆర్ టాప్ 5 ఎకానమీ ఇన్ ద వరల్డ్. అడుక్కు తినేవాళ్ళు మా శత్రువులు అంటే పోయేది మన పరువే. అంటే ఇప్పుడు నేను పాకిస్తానా? చిచ్చే, నువ్వు పాకిస్తాన్ అంటే బంగారం. అది పాకిస్తాన్ నీకంటే చాలా బెటర్. ఏంట్రా అన్నావు? వినబడలా? నీకు కనబడింది నాకు తెలుసు. బావా, స్టేట్ లో గవర్నమెంట్ మారింది. పాకిస్తాన్ మీద పంచులేసేటప్పుడు కొంచెం చూసుకో బావా. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో మనుషుల్ని వేర్పాటువాదులు రంపాలతో కోసినట్టు నన్ను కూడా కోస్తారంటావా? రంపాలతో కోస్తారో గుణపాలే దించుతారో ఎవడికి తెలుసు. ఆలోపు మా చెల్లి చేతుల్లో నీకు చావు రాకుండా ఉంటే. రేయ్, మనుషులు నోరు నొక్కాలని చూసిన ఏ ప్రభుత్వం అయినా కాలగర్భంలో కలిసిపోవలసిందే. బుల్లబ్బాయి ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు అసలు తెలీదు. టచ్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? అమెరికాలో వీళ్ళలాగే ఒక అమ్మాయికి చాలా ఫాలోయింగ్ ఉండేది. 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ అమ్మాయి పోయిన తర్వాత 30 మంది కూడా చూడ్డానికి రాలేదు. ఆన్లైన్లో ఫాలోవర్స్ చూసుకొని రెచ్చిపోతే అతి త్వరలోనే అంత్యక్రియలు జరిగిపోతారా బుల్లబ్బాయి. ఆ తర్వాత నీ ఇష్టం. అన్లెస్ పెళ్ళాం చేతుల్లో దెబ్బలు తింటూ పైకి కామెడీగా కనిపించే బుల్లబ్బాయి కాదు, బాంబేలో నాకు ఇంకో పేరుంది అని చెప్పుకునే భాషా ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉంటే తప్ప ఇంట్లో బంగారాన్ని, బయట బద్మాష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడడం కష్టమే. భాష
పిచ్చి పట్టింది. భాష అంటున్నాడు ఏంటో. మెళ్ళొంగ తీసి గుద్దితే మూర్చపోతాడు, వీడికి పెద్ద భాషా ఫ్లాష్ బ్యాక్. అయినా అన్నయ్య వీడి చేతి వంట తిని తిని నీకు బుర్ర మొత్తం పోయిందిరా. ఏంటి అన్నావు? మళ్ళీ అను. మెళ్ళొంగ తీసి గుద్దితే మూర్చపోతాడు, వీడిది పెద్ద భాషా ఫ్లాష్ బ్యాక్ అని అన్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ రోజు నీ పూజ దులపాల్సిందేనే, పిచ్చి లేపాల్సిందే. అయ్యో 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 కొట్టొద్దు, కొట్టొద్దు. అయ్యో. ఏయ్ కళ. మెళ్ళొంగ తీసి గుద్దితే మూర్చపోతాడు, వీడికి భాషా ఫ్లాష్ బ్యాక్ అన్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇందులో చేయడానికి ఏముంది? అంటే ఇందాక నేను బాగా దూరంగా కిచెన్ లో ఉన్నాను కదా, అందుకే నువ్వేం చెప్పావో నాకు వినబల్లా. ఏం చెప్పావా అని ఇన్ఫర్మేషన్ గురించి అడిగాను అంతే. ఎందుకంత సీరియస్ అవుతావు ఆ మాత్రం దానికి? ఇదిగో నువ్వు వెళ్ళి ఆ మెత్తగా ఉన్న సోఫాలో కూర్చుని నీ ఫ్రెండ్స్తో బాతా కని పెట్టుకో. నేను వెళ్ళి వేడి వేడిగా చిల్లిగారలేసి తీసుకొస్తాను నీకోసం. ఓకే? గారెలు బాగా దోరగా వేగాలి. ఓకేనా? ఓకే. కరివేపాకు బాగేసి పప్పు చట్నీ కూడా చేస్తా. కాంబినేషన్ అదిరిపోద్ది. మా మంచి బుల్లబ్బాయి.